హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సోదరులు రామ్మూర్తి నాయుడు గారు ఇవాళ కొన్ని అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది సార్. మరి ఈ నేపథ్యంలో ఆయన అంటే పొలిటికల్ జర్నీ కానివ్వండి, వీటి గురించి ఏం చెప్తారు సార్ ఆయన గురించి? పొలిటికల్ జర్నీ అంటే ఆయనకి అంటే కొన్ని సందర్భాల్లో ఆయన చంద్రబాబు గారికి వ్యతిరేకంగా వ్యవహరించడం జరిగింది. అంటే కొన్ని అంటే మనకి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్న రోజుల్లో ఆయన చెల్లెలతో వివాదాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం. అలాంటిదే దాదాపుగా ఒక్కసారి చరిత్రలోకి వెడితే రామ్మూర్తి నాయుడు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి మధ్య అలాంటి రిఫ్ట్ ఒకటి నడిచింది. ఓకే. ఆయన్ని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి సందర్భం కూడా చూసాం. అంటే ఆయన్నే కాదు, ఆయనతో పాటు ఆయన అనుచరులైనటువంటి ఒక 10 మందిని కూడా తెలుగుదేశం నుంచి సస్పెండ్ చేశారు. 2003లో జరిగింది ఆ సంఘటన. అయితే నిజానికి 94లో తెలుగుదేశం పార్టీ ఒక వెల్లువలాగా అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అంటే 89లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత 5 ఏళ్లకే తిరిగి అంతకుముందు గెలిచినటువంటి 2 ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది 94లో. 94లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి రామ్మూర్తి నాయుడు గెలిచాడు. గెలిచిన తర్వాత 99 వరకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆ తర్వాత 94లో టికెట్లు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేతగా లేరు. ఎన్టీ రామారావు గారు పార్టీ అధినేతగా ఉన్నారు. పార్టీ అధినేతగా ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో మాత్రమే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ దక్కింది రామ్మూర్తి నాయుడు గారికి. ఆ తర్వాత 99 ఎన్నికల్లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఆ సందర్భంగా ఆయన కొంత పార్టీ మీద అసహనంతో వ్యవహరించటము, దాంతోపాటు ఆయన తన నిరసనని తెలియజేశారు. అలాగే ఆయనకి టికెట్ ఇవ్వకపోవడం అనే దాని మీద తిరుపతిలో పార్టీ కార్యాలయంలోకి వెళ్ళి ఒక నాయకుడు, అప్పటి మంత్రి అయినటువంటి ఒక మంత్రి మీద చిన్న ఘర్షణాత్మక పద్ధతిలో కూడా ఈయన అనుయాయులు వ్యవహరించారు. ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఎన్టీఆర్ ట్రస్ట్లోనే సమావేశం జరిపి మొత్తం 10 మందిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఇలా రకరకాలుగా జరిగింది ఆయన మీద. ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఆయన ఆ నియోజకవర్గం నుంచి గల్లా అరుణ్ కుమార్ గారి గెలుపు కోసం కృషి చేశారు. ఏది 2004లో జరిగినటువంటి ఎలక్షన్లో ఈయన అంటే నిజానికి ఈయనని తిరిగి ఎమ్మెల్యే ఇవ్వాలి అనే డిమాండ్ చేశారు. 3 ఏళ్ల పాటు ఈయన దూరంగా ఉన్నాడు పార్టీ యాక్టివిటీస్కి, దూరంగా అనారోగ్య కారణాల చేత. తర్వాత వచ్చాడు, ఆయన యాక్టివ్ అయ్యి వచ్చాడు, కానీ పట్టించుకోలేదు. 99లో టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన్ని పక్కన పెట్టేశారు. దీంతో కొంత ఆయన ఘర్షణాత్మకంగా వ్యవహరించాడు. ఆ వ్యవహరించటం మాత్రమే కాదు, ఆయన ఓపెన్గా కూడా చంద్రబాబు వ్యతిరేకంగా మాట్లాడేవాడు. ఈ ప్రాసెస్లో 2004 ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరించాడు. అక్కడ గల్లా అరుణ్ కుమార్ గారు గెలిచారు. ఆవిడ తర్వాత వైఎస్ క్యాబినెట్లో మంత్రి అయింది. ఆ సందర్భంగా కొన్ని ఛానల్స్కి ఆయన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. నారా రామ్మూర్తి నాయుడు గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే ఈ ప్రయాణంలో ఆయన్ని ఒక దశలో ఆయనకి నందమూరి బాలకృష్ణ గారు అంటే చాలా అభిమానం ఉండేది. అలాగే బాలకృష్ణ గారు కూడా ఆయనతో బాగానే ఉండేవాడు. అది చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం పాడవటం, అంటే 2014లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు
2004లో పోయినటువంటి అధికారం తిరిగి 2014లో వచ్చింది పార్టీకి 10 ఏళ్ల తర్వాత. అది కూడా విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంగా నారా రామ్మూర్తి నాయుడు గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈయన వెళ్ళి పరామర్శించారు. అక్కడికి వెళ్ళి తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఆయన నివాస గృహానికి వెళ్ళి దాదాపు ఒక 20 నిమిషాల పాటు మాట్లాడారు. మాట్లాడి వచ్చారు. అలా అంటే వాళ్ళ మధ్య ఒక అన్నదమ్ములే కానీ కొంచెం ఇబ్బందులతో కూడిన చాలా కుటుంబాల్లో ఉంటుంది. అన్నదమ్ముల మధ్య ఒక ఒక ఘర్షణ ఉంటుంది, ఒక కలయిక ఉంటుంది. అలా నడిచింది ఆయన జీవితం. ఏ కారణం చేతో మొదటి నుంచి కొంచెం ఆయన ఆరోగ్యం ఇబ్బందికరంగానే ఉండేది. ఈ అనారోగ్యం అలా కొనసాగి ఆయన ఈరోజు వెళ్ళిపోయారు. అంటే రామ్మూర్తి నాయుడు గారు చాలా విషయాలు చంద్రబాబు గురించి చెప్పగలరు, ఆయన అడగండి అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. చాలా సందర్భాల్లో చంద్రబాబు మీద దాడి చేయదలుచుకున్న వాళ్ళకి ఆయన ఒక వెపన్గా మారిన సందర్భం కూడా చూసాం మనం. ఆయనకి టికెట్ ఇవ్వలేదు, అడిగితే సస్పెండ్ చేశారు అనేటువంటి అభిప్రాయాలు కూడా చాలామంది చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తారు. ఈ క్రమం అంటే ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మామగారు ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నార్నే శ్రీనివాసరావు గారు మోహన్ బాబు అలాగే రామ్మూర్తి నాయుడు వీళ్ళు నోరు విప్పితే చంద్రబాబు గారు అసలు విషయం తెలుస్తుంది అనేదో మాట్లాడాడు. ఆయన ఓపెన్ అయ్యి ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు తను పడిన ఇబ్బందులు ఇవన్నీ. అయితే ఆ ఫ్యామిలీకి కావలసినటువంటి ఏర్పాట్లు ఇలాంటివి పర్యవేక్షించడంలో చంద్రబాబు గారు చాలా యాక్యురేట్గా ఉండేవారు. విభేదాలని పక్కన పెట్టి ఇవి పొలిటికల్ ఏరియాలో కొనసాగిస్తూనే ఇతరత్రా వారికి కావలసినటువంటి సహాయాలు సహకారాలు అందించేవారు అనేది కేవలం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, పార్టీ వాళ్ళు కూడా చెప్తారు. ఆయన్ని అంటే పార్టీలో ఆ రోజున 2003 ఆ ప్రాంతాల్లో ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఆయన కృషి చేయటం, ఇదంతా ఈయన్ని అర్థం చేసుకోకపోవడం వలన జరిగిన కార్యక్రమంగా చెప్తారు. కానీ ఆయనకి ఒక కోరిక ఉంది కదా, నిజానికి చంద్రగిరి ఈయన వెకేట్ చేసినటువంటి నియోజకవర్గం. చంద్రబాబు గారు 83 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత గెలిచినటువంటి మొదటి ఎన్నికలో ఈయన కాంగ్రెస్ అభ్యర్థిగా తెలుగుదేశం మీద కంటెస్ట్ చేశాడు. చంద్రబాబు మీద కంటెస్ట్ చేసినటువంటి తెలుగుదేశం అభ్యర్థి గెలిచి చంద్రబాబు గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన పార్టీలోకి వచ్చాడు. పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా ఆయన నిజానికి ఒక ఆలోచన చేశాడు. అంటే వ్యాపార రంగంలోకి వెళ్ళిపోవాలి, ఇంకా రాజకీయము అనేది వదిలిపెట్టేసి అనే ఒక అభిప్రాయం కూడా కలిగింది ఆయనకి, చంద్రబాబు గారికి. సో పార్టీలో చేర్చుకుంటే చేరటము, లేదంటే కనుక ఏదైనా బిజినెస్ లైన్లో హోటల్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకున్నాడు ఆయన. సరే ఫైనల్గా రామారావు గారు పార్టీలోకి ఆహ్వానించాడు, ఆయన్ని కర్షక పరిషత్ చైర్మన్గా పెట్టాడు. అలా నడిచింది ఆ కథ. ఆ సందర్భంగా నందమూరి కుటుంబంతో రామ్మూర్తి నాయుడు గారికి కూడా మంచి రిలేషన్సే ఉండేవి. అంటే వీళ్ళు బావే అవుతాడు కదా ఆయనకు, బాలకృష్ణ గారితో కొంచెం ఎక్కువ అటాచ్మెంటు అవి ఉండేది ఆయనకి. ఫైనల్గా ఈరోజు అంటే ఆయన మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి. ఆయనకి మానసికంగా దెబ్బతిన్నారు, తర్వాత ఆయన కొంత అనారోగ్యంతో ఉన్నారు, కట్టేశారు, ఇలాంటి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. కానీ ఏదైనప్పటికీ ఆయన్ని ట్రీట్మెంట్లో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆ ఏరియాలో సహకారం ఉండేది అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు. కానీ పొలిటికల్ ఏరియాలో ఆయన తన వారసుడిగానో లేకపోతే ఆయన ఎదుగుదలకి సరైనటువంటి ఊతం ఇవ్వలేదు అనేటువంటి అభిప్రాయం చాలామందికి అయితే ఉంది రామ్మూర్తి నాయుడు గారికి. ఆయన్ని కనీసం చిత్తూరు జిల్లా స్థాయి నాయకుడిగా అయినా నిలబెట్టేటువంటి ప్రయత్నం జరగలేదు.
చంద్రబాబు నుంచి అనేది ఒక అభిప్రాయం ఉంది. కానీ ఫ్యామిలీ రిలేషన్స్ బలంగానే ఉన్నాయి వాళ్ళకి అనేది. అందుకనే లోకేష్ గారు వెంటనే ఇన్సిడెంట్ తెలియగానే హైదరాబాద్ రావటం ఇదంతా అందుకే జరిగింది అని అంటారు. ఆయన తిరుపతిలోనే ఉండేవాడు, ఒక ఏరియాలో ఆయనకు ఒక ఇల్లు ఉంది, అక్కడ ఉండేవాడు. అలా ఆయన అనారోగ్యంతో హైదరాబాద్ తీసుకురావటం, ఇక్కడ హాస్పిటల్లో చనిపోవటం, ఏపీ ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా వచ్చి అంత్యక్రియలు వాటిలో పాల్గొనటం, ఇదంతా చూస్తే అంటే ఒక రకంగా చంద్రబాబు రామ్మూర్తి నాయుడు వాళ్ళ మధ్య విభేదాలు అనేది విన్నప్పుడు జగన్ షర్మిల మధ్య విభేదాలు కూడా స్ఫురిస్తాయి. ఒక పోలిక కనిపిస్తుంది. అలా రామ్మూర్తి నాయుడు గారి ప్రస్థానం ముగిసింది. అయితే చంద్రబాబు గారు వదిలేసిన నియోజకవర్గంలోనే ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా చేశాడు. సేమ్ అదే ఈయన చంద్రగిరి నుంచి అయితే గెలిచి ఆ నియోజకవర్గం నుంచి ఓడిపోయి దాన్ని వదిలిపెట్టేసి కుప్పంకి షిఫ్ట్ అయ్యాడు. కుప్పంకి ఈయన షిఫ్ట్ అయిన తర్వాత 94లో ఈయన వదిలేసిన నియోజకవర్గంలో నిలబడి గెలిచాడు. అదొకటే గెలుపు, ఒక్కసారి ఎమ్మెల్యే చేశాడు. తర్వాత ఇంకే రకమైనటువంటి దీనిలోనూ లేడు ఆయన పొలిటికల్ ఏరియాలో. ఆ అసహనం ఉండేది ఆయనకి అనేది బలంగా వినిపిస్తుంది. అది చూసినప్పుడు కొంచెం షర్మిల పోలిక గుర్తొస్తుంది. అది చంద్రబాబు, అలాగే ఆయన సోదరుడు. అయితే రామ్మూర్తి నాయుడు గారి కుమారుడు నారా రోహిత్ ఆయన సినిమా హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. అయితే తన సక్సెస్ వెనకాల పెదనాన్నగారి కుటుంబ ప్రమేయం ఉంది అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు రోహిత్. అంటే ఆయన తండ్రికి పెదనాన్నకి మధ్య ఉన్నటువంటి విభేదాల గురించి కూడా ప్రపంచం ముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే వైరుధ్యం అనేది ఇద్దరు మనుషుల మధ్య ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెండు యూనిట్లు కాబట్టి ఎవరి క్రియాశీలత వారిదే. వారితో వీరిని పోల్చడం కానీ వీరిని వారితో పోల్చడం కానీ కుదరదు. ఎవరి పద్ధతిలో వారికి ఏం దక్కాలో అది దక్కింది. దాని పట్ల ఎవరికి ఏ రకమైనటువంటి విచారం లేదు కుటుంబంలో అని చెప్పి ఆ మధ్య ఆయన తెలుగుదేశం పార్టీ తిరిగి ఈ ఎన్నికల్లో గెలవాలి, 2024 ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం గెలవాలి అని ఆయన మాట్లాడాడు. ఆ సందర్భంగా తన కుటుంబ నేపథ్యం గురించి కూడా కొంత వివరాలు ప్రపంచం ముందు పెట్టాడు ఆయన. ఈ పెట్టిన క్రమంలో ఆయన చెప్పిన విషయాలు ఇవి. కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ మేము కలిసే ఉన్నాం, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఆయన. ఈ ఫ్యామిలీ కూడా ఆయనకు సపోర్ట్గానే ఉంది అనే విషయాన్ని చెప్పాడు ఆయన. కాబట్టి రామ్మూర్తి నాయుడు గారితో అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్ జనరేషన్ లోకేష్, రోహిత్ వీళ్ళిద్దరూ ఎలా ఉంటారు అనేది చూడాలి. అది భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.